హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. మన ఛానల్లో ఈరోజు క్యారెట్ ఫ్రై చేసి చూపిస్తానండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రై చేయడానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, పసుపు, సరిపడా ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇందులోనే కరివేపాకు, సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి కదండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం. క్యారెట్ ముక్కలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత క్యారెట్ అయితే ఉడికిపోయిందండి. అడుగు పట్టకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో పావు స్పూన్ పసుపు, స్పూనున్నర కారం వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే కొంచెం వేసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ క్యారెట్ ఫ్రై అయితే సైడ్ డిష్గానే కాదు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, చాలా సింపుల్గా క్యారెట్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. దీన్నే తాలింపు వేసి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం అది కూడా చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీల కోసం మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.